భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరు భారత అభిమానులు ఊహించిన విధంగానే ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియాను విజేతగా నిలిపాడు. కాగా ఈ మ్యాచ్ తరువాత నెటిజన్లు ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ ను ఏకిపారేస్తున్నారు. మహా కుంభమేళాతో ఫేమస్ అయిన ఈ బాబా మ్యాచ్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై జోష్యం చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విఫలమవుతాడని ప్రిడిక్షన్ చెప్పాడు. కానీ కొన్ని గంటల్లోనే బాబా జోష్యం తప్పని తేలిపోయింది. బాబా అంచనాలకు విరుద్ధంగా టీమిండియా పాకిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో నెటిజన్లకు టార్గెట్ గా మారాడు ఈ ఐఐటి బాబా. సోషల్ మీడియా వేదికగా అతనిని ఏకిపారిస్తున్నారు. భారత్ ఓడిపోతుందన్న ఐఐటి బాబా ఎక్కడా అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఇలా జాతకాలు, జోష్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి తన అంచనాలు తప్పడంపై ఐఐటి బాబా ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున సౌదీ షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం భారత్ కేవలం 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ ను గెలిచింది. టీమిండియా తరపున కింగ్ కోహ్లీ 111 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా 56 పరుగులు సాధించాడు. సెంచరీతో భారత్ ను విజేతగా నిలిపిన కింగ్ కోహ్లీకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.